నువ్వు ఒక్కనే ఉన్నావు, తొందరగా వెయ్యిరా, మొక్కుడే ఎక్కువ అవుతుంది నీది. ఓకే పడ్డాయి కానీ ఒక్కటే నొక్కింది ఇక. అగో రింకుగా, నేను నీ దగ్గరికే వస్తున్నారా, మనము కోతి కొమ్మ ఆడదాం. కోతి కొమ్మ ఆట అద్దుమనన్నా, ఇంకా వేరేదే అన్న ఆట ఆడదాం. ఇంకా వేరే ఆటలు ఏమి ఉన్నాయి రా రింకుగా? క్రికెట్ ఆడదామన్నా బాగా మంది కావాలి నాయే. అష్టచెమ్మ ఆడదామనన్నా, అష్టచెమ్మ అయితే మనతోని మీ మమ్మీని కూడా ఆడవనొచ్చు. అబ్బా మంచిగానే ఉంది కానీ మనకి మంది కావాలి కదరా. విష్ణు ఉన్నాడు కదా. మరి విష్ణాన్ని తీసుకోదామా? సరే దా మరి, ఎక్కువ ఫస్ట్ విష్ణాన్ని తీసుకొని మా ఇంటికి పోదాం. అగో సాయాన్ని ఇక్కడ ఏమో చేస్తాను కదా. సాయన్న ఏంది చేతబడి చేస్తానవా? అరే ఇది చేతబడి కాదురా, పులి మేక ఆట ఆడుతానా, టైం పాస్ కాక ఒక్కనే ఆడుకుంటానా. అవునా సాయన్న, పులిమేక ఆట ఆడుతున్నావా? పులిమేక ఆట ఏం ఆడతావు? మేము వేరే ఆట ఆడుతున్నాం రా. అత్త అత్త వేరే ఆట ఏందిరమ్మా నువ్వు చెప్పు. ఏం ఆట అంటే సాయన్న, అష్టచెమ్మాట. అష్టచెమ్మాట ఏందిరా, నేను అష్టచెమ్మ ఆటాడన్నా. చల్ నేను ఆడపో. రాకు సాయన్న, బాగా ఎత్తాను. నువ్వే బండలతో ఆడుకో, బోరు కొడుతుంది అన్నావని ఏదో రమ్మంటే నువ్వు బాగా ఎత్తాను కదా సాయన్న. ఒక్కనివే ఆడుకో, మాకు ఇంకా విష్టాన్ని ఉన్నది. రైటేరా, నాకు ఒక్కనికి బోరు కొడుతుంది. సరే అత్తపా, మరి ఒక్కనే ఆడుకోవాలి. సాయన్న నువ్వు ఇప్పుడే వచ్చుడద్దు, మేము విష్టాల దగ్గరకు విష్టాన్ని అడుగుతా రమ్మంటాం. మేము ఇంటికి వచ్చినాక ఫోన్ చేస్తాం నీకు, నువ్వు అప్పుడు రా. సరే మరి పోయి ఫోన్ చేయరు నాకు. సరే సరే అయినా మా ఇంటికా నేనే ఆడుకుంటా. చెప్పండి ఫోన్ చేయరి, ఆడుకుందాం. విష్టాన్న వాళ్ళ ఇంటికి వచ్చినాం. విష్టాన్న ఉన్నాడో లేదో కదా రింకు. విష్టానా, విష్టానా అగో ఉన్నాడు కదా. ఎదిగో ఏంటిదిరా మనం? విష్టానా, మనం తొందర మంచిగా ఒక ఆట ఆడుకోవాలి. తొందర నువ్వు కూడా ఎప్పుడా? అదేం ఆటను? ఏంటిదంటే అష్టచెమ్మ ఆడదాం పా విష్టాన్న. అవునారా, అష్టమ్మనా? చింతగింజలతో ఆడా, గవ్వలతో ఆడా? ఏదో ఒక దాంతో ఆడదాం పట్టు విష్టాన్న. చింత గింజలు ఉన్నాయి, గవ్వలు గుతున్నాయి. సరేరా మాను, నేను సైకిల్ వేసుకుని వస్తాం, మీరు వారి. రింకుడు తీసుకురా విష్టాన్న. సరే తీసుకొస్తారా నువ్వా? సరే మరి రింకు నువ్వు ఇక్కడనే ఉంటావు, నీ సైకిల్ తీసుకొస్తా. మమ్మీ 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 రావే. ఎలుగు తత్తారు కదా, అటు పెట్టు పోవిస్తాన్న. మమ్మీదా. ఏంటిదిరా? మమ్మీ నిన్ను ఎందుకు పిలిచినా అంటే చెప్పురా. మనం ఒక ఆట ఆడాలి. ఆటనా? ఏం ఆటరా అది? అష్టాచెమ్మ. అష్టాచెమ్మ. అరే మనం ఇంకెంతసేపు రా, మనం ఎప్పుడు ఆడదాం ఇంకా? నీకు ఫోన్ చేస్తా ఉన్నా కదా సాయన్న, మళ్ళీ ఉబ్బా ఆడట్టు తొందరనే వచ్చినావు కదా. మీరు ఇంకా ఫోన్ చేస్తలేరు అని ఆడతారు కావచ్చు ఊరికి వచ్చిన నేను. అరే మను, వీళ్ళందరూ వచ్చి ఆడదామనుడేంది, నువ్వు నన్ను అష్టచెమ్మ ఆడదామనుడేంది? అసలు నాకు ఏం అర్థమైతలేదు. ఏంటిదిరా మను? మమ్మీ మనము అష్టాచెమ్మ ఆడదామే, అందుకే వీళ్ళని రమ్మన్నా. ఓహో అవునారా మను, సరే గాని అష్టచెమ్మ ఇక్కడ చిన్నగా గీసుకొని నలుగురే కదా ఆడేది, మరి నన్నెందుకు రమ్మంటున్నావురా? మీరు ఆల్రెడీ నలుగురు ఉన్నారు కదా. మమ్మీ నలుగురు ఆడుడని నాకు తెలిసే, నేను ఇప్పుడు రాగానే నాకు ఒక పెద్ద ప్లాన్ వచ్చింది మమ్మీ. అవునారా మను, అంత పెద్ద ప్లాన్ ఏంటిదిరా? చెప్పురా మన, ఏంటిదో అది? ఏంటిదంటే
అష్టచెమ్మలే గాని మనం వెరైటీగా ఆడదామే. ఎట్లా ఆడతారా అష్టచెమ్మ? ఎట్లా ఆడుడంటే చెప్పానా? చెప్పు తొందరగా. ఎట్లా ఆడుడంటే మనం కొంచెం అష్టచెమ్మలాగా పెద్దగా బాక్సులు గీద్దాం. తర్వాత మనం మొన్న పామునిచ్చిన ఆట అన్నాం కదా, ఆ ఆటకి డైస్ వాడినాం కదా, ఆ డైస్ తీసుకోదాం. ఇక మనకి గవ్వలు ఉన్నాయి, అట్నే చెమ్మలు ఉన్నాయి. ఆ డైస్ తోటి వేసుడా? ఆ డైస్ తో వేసుడు. అట్నే ఇలా వెరైటీ ఏంటిదో చెప్పాను మమ్మీ. ఈ గేమ్ లో ఏంటిదంటే వెరైటీ, ఎవరు డబ్బులు పెట్టి వాళ్ళు చాక్లెట్లు బిస్కెట్లు కుర్కురేలు తెచ్చుకోవాలి. మళ్ళా గేమ్ లో ఇప్పుడు విష్ణు అన్నది సాయన్న చంపిండు అనుకో, ఇక చాక్లెట్ ఉంటది కదా, అది మనమే తినడు ఇక చంపిన వాళ్ళే. నాకేం అర్థం అవుతలేదు ఈ ఆట. ఏంటిదంటే ఇప్పుడు నా 5 చాక్లెట్లు ఉన్నాయి, అయితే నువ్వు నా వెనకాల బాక్సులు ఉన్నావు, నేనేమో నీకు ముంగట ఒక బాక్స్ తర్వాత ఉన్నా, నీకు 2 పడి నువ్వు నన్ను చంపినావు. అయితే నా చాక్లెట్ ఉంటది కదా, అది నువ్వే తినడు. తినచ్చా? ఆ చంపే తినాలి, డైరెక్ట్ తినరాదు. నేను చంపి నీ తినాలి. ఈ ఆట మంచిగా ఉందిరా. అయితే మను నువ్వు పెద్ద చాక్లెట్ లేదు, నేను చిన్న చెప్తా. నేను చిన్నది చెప్తా. అరే మను, మీరే నలుగురు కదా ఆడేది, మరి నేనెట్లా ఆడతా? నేనెందుకు? మమ్మీ నువ్వు అక్కడ గేమ్ ఆడిపిచ్చేసేయ్, మేము 4 ఉంటాం. అరే మను, నువ్వు చెప్తా అంటే గేమ్ చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుందిరా, నాకు కూడా ఆడాలనిపిస్తుంది. రింకు నువ్వు ఆడకు, నేను ఆడుతా తీయరాదు. అబ్బో ఆంటీ, నేనే ఆడతా. నేను గెలిచి మంచిగా చాక్లెట్లు బిస్కెట్లు నేనే తింటా. అబ్బో రింకు, చాలా హుషారున్నావు నువ్వు. మీ దాంట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకుంటే చెప్పండి, నేను ఆడతా. అబ్బో మీకే ఇంట్రెస్ట్ ఉందా? సరే అయితే ఆడుదురు పాండ్రి, నేను ఆడిపిస్తా, మీరు ఆడుర్రి. సరే ఇక మీరు పోయి మీ చాక్లెట్లు కావాలంటే కావాలంటే అది తీసుకొచ్చుకోపోరి. నువ్వే కొనిస్తావు కదా. నేను కొనిచ్చుడు ఎక్కడ, మీరే తీసుకొచ్చుకోవాలి. అయ్యో మీరేనా? సరే తీసుకొని రాండి, ఇక్కడ మన పెరట్లోనే ఆడదాం. మమ్మీ నేను పైసలు తీసుకొని నేను చాక్లెట్లు కొనుకొచ్చుకుంటా. కొనుకొచ్చుకోపు. 5 minutes later. తొందర వండి, నేను అక్కడ ఆల్రెడీ టేబుల్స్ అవి వేసే ఉంటున్నా. వేసినా మమ్మీ, మంచిగానే మరి వేసినావు. ఇంకా మీరు తొందర షాప్కి వచ్చే వరకు ఈ పని చేస్తా అని ఇవి రెడీ చేసి పెట్టిన. సరేనా మమ్మీ, టేబుల్స్ వేసినావు, మరి ఇంకా గీయాలి కదనే. గీస్తావా? అన్ని తీసుకొచ్చిన. సరే మరి తొందరగా. ఓకే, మీరు అందరు అక్కడ ఉండండి, నేను గీస్తా. అరే మను, నేను బిస్కెట్లు తెచ్చిన, నీ చేతులు ఏం కనబడతలేదురా? నేను చాక్లెట్లు తెచ్చిన సాయన్న, ఇగో జేబులు ఉన్నాయి. ఇవాళ నేనే గెలిచేది. దమ్ముంటే పట్టుకో సాయన్న, పట్టుకుంటే ఇచ్చేస్తా చాక్లెట్. అరే విష్ణు, నీరా? ఇగో బావా, మిరపకాయల చాక్లెట్ తెచ్చిన. అవి చాక్లెట్లు నిజమైన మిరపకాయలు రా. ఈ చాక్లెట్లు కూడా వస్తాయి అది కాలం. ఇగో అందరు చిన్న తెచ్చారు, నేనే పెద్ద తెచ్చినారు. నీ 5 రూపాయలు, ఇంకా 10 రూపాయలకు ఒకటి. మను, అయిపోయింది నాది అవుట్లైన్ పోసుడు, మీరు రెడీ ఉండండి. అవుట్లైన్ నానే మమ్మీ, లోపల ముగ్గద్దా? అవసరం లేదురా, చాక్ పీస్ తోటి గీసినా కదా, ఈ బయటకే అవుట్లైన్ పోస్తున్నా. లే నిల్చో. ఇగో మమ్మీ, నా చాక్లెట్లు ఇస్తాను, నాది పెట్టే. ఇగో అందరూ మా మమ్మీకి. ఇగో తర్వాత రింకు నువ్వు, తర్వాత సాయిన నువ్వు. సాయి రింకు దమ్ముంటే నేనే గెలుస్తారా మన? ఇగో నీ ఇక్కడ దమ్ముంటే పట్టుకో సాయన్న. పట్టుకుంటా నీ చాక్లెట్లు రూపాయి, 10 రూపాయలు బిస్కెట్. మనగా మా బావే తినాలరా. ఇగో ఇయ్యాల మీ అందరు ఎక్కువ ప్రైజ్ కాబట్టి నేనే గెలిచేస్తా. చూసుకోరు, తక్కువ పెట్టి తెచ్చిన. అందరు రెడీయా? మను, ఇప్పుడు ఆడు ఎట్లనో ఎక్స్ప్లెయిన్ చేయరా మమ్మీ. ఈ డైస్ ఉన్నాయి కదా, 1 నుంచి 6 నెంబర్స్ దాకా ఉన్నాయి. ఇప్పుడు 4 పడ్డది అనుకో, 1 ఎక్కుద్ది. 6 పడితే 2 ఎక్కుతాయి. ఇప్పుడు ఈ 1 ఎక్కుతాయి కదా, ఎక్కిన తర్వాత ఇక
ఏ నంబర్ పడితే ఆ నంబరే. ఈ అష్టచెమ్మ ఉండదు. అంటే అన్ని డబ్బాలు జరుపుకుంటా పోవుడే ఇక. మనకి ఇప్పుడు ఇట్లా డైస్ వేసినప్పుడు ఏ నంబర్ పడుతుందో ఆ నంబర్ కావాలి. ఓకే 2 డబ్బాలు జరగాలన్నట్టు. అర్థమైందా మీ అందరికి? అర్థమైంది. ఓకే అర్థమైతే మంచిగా ఆడుర్రి. ఎవరి ఫస్ట్ రింకు దగ్గర నుంచి స్టార్ట్. సరే రింకు వేసేయ్. అరే మను నువ్వు ఇటు దిక్కురా. 4 కలిసి ఇక్కడ వేస్తే మంచి ఈజీగా ఉంటది. రింకు ఇగో మంచిగా మంచి నెంబర్ వేసుకొని నొక్కించుకో. చెమ్మ పడ్డది రింకుకు. ఓకే నేను పెడతా, నువ్వు వెయ్యి మళ్ళీ. చిప్స్ ప్యాకెట్ ఎక్కింది కథ ఫస్ట్ ఎక్కిండు. ఓ 5 పడ్డది. 1 నెక్స్ట్ 2 3 4 5 రింకు ఇక్కడికి వచ్చేసిండు. నెక్స్ట్ విషయాన్ని నువ్వే. ఓకే ఇప్పుడు రింకుదైతే అయిపోయింది. నెక్స్ట్ విష్ణు. విష్ణు మంచిగా 5 ఏం నొక్కలేదు కాబట్టి 5 వట్టిగా పోవుడే. సాయి ఇప్పుడు నెక్స్ట్ నువ్వే వెయ్యి. 1 సాయి కూడా నొక్కలేదు 2 వేసిండు. మను ఇప్పుడు నువ్వు మంచిగా మొక్కి వేయరా. 1 పడాలి. 0 0 0 అంటారు దేవుడు. ఏందిరా నొక్కాలని మొక్కుతున్నావా? ఎయ్యి. ఇంకే బెస్ట్, అందరికంటే మంచిగా ఒకటి నొక్కిండు, ముందుకు సాగుతాండు. ఇంకో వెయ్యి. 2 ఓకే 1 2 సాయి దగ్గరికి వచ్చేసిండు రింకు. 4 అడేసుకొని నొక్కి రింకుని ఇట్లా మర్డర్ చేసేయ్. చిప్స్ ప్యాకెట్ మర్డర్ చేస్తే ఇప్పుడు చూద్దాం. వెయ్యి. మీరు రింకు మొత్తం తిరిగి వచ్చినా కానీ ఇంకా ఎక్కటట్టు లేరు. మీ నొక్క కూడా రింకు కూడా అట్లనే తిరుగుతాడు. వెయ్యి సాయి నువ్వే. 1 5 మను నువ్వే వెయ్యిరా. ఫస్ట్ మొక్ 2 సార్లు కదే 3 పడ్డది. రింకు నువ్వే. నువ్వు నవ్వుతానే కానీ నువ్వు లోపలికి పోవాలి. లోపల నొక్కుతానే నువ్వు లోపలికి ఎవరైనా నొక్కుతేనే చంపుడు మన మళ్ళీ ఒకటి నొక్కిండు రింకు. రింకు బాగానే ఉంది. ఓకే 1 నొక్కేసిండు. మళ్ళీ నొక్కిండు కానీ ఎంత నొక్కే రాబడలేదు మీ నొక్కంది. రింకు మీ అందరి కోసం మళ్ళీ ఒకటి నాకు అర్థమైంది. ఆగు. ఏం చెప్పావురా? ఎయ్యి రింకు. 5 అంటే 1 2 3 అక్కడ 4 5 ఇక్కడికి వచ్చిండు. 4 5 పడుతుంది బావా. విష్ణు మిరపకాయ ఎక్కేసింది. నేను ఈసారి గిరే పెట్టుకుంటా. నీకు తోడు వచ్చిండు విష్ణు. 3 1 2 3 బావా నువ్వే. అయ్యి పడేసుకో ఈసారి. 1 పడాలి. 2 సాయి కూడా నొక్కేసిండు. సాయి నీది నొక్కించుకో బిస్కెట్ ప్యాకెట్. విష్ణు ఉన్నాడు జాగ్రత్త, దూరం నెంబర్ వేసుకో. మిరపకాయ ఉన్న జాగ్రత్త. ముందు రింకు ఉన్నాడు, వెనక విష్ణు ఉన్నాడు, జాగ్రత్తగా చూసి ఈ అడుగు. 1 మళ్ళీ బిస్కెట్ ప్యాకెట్ ఎక్కింది. మళ్ళీ 1 3 మళ్ళీ ఒక బిస్కెట్ ప్యాకెట్ ఎక్కి 1 2 3 నువ్వు తొందర పడేసుకోరా. వాళ్ళు ముగ్గురు నొక్కిరు ఇక. మాడ్ ఇంకో నువ్వే. వెయ్యి జాగ్రత్త కావాలి. మిరపకాయలు ఖరాబ్ చేస్తాను. 1 గిది పెడతా. నేను కూడా మంచిగానే పెడతా రింకు. ఇప్పుడు వేస్తున్నా బావా. నువ్వు జాగ్రత్తగా సాయి వెనక ముందు 2 ఉన్నాడు. అది గడలుంది. నువ్వు ఎట్లా ఇది ఒకటే ఉన్నాయి గడల పోతుంది.
1 2 3 4 5 గడలకు బ్రతికిపోయినావు. ఇంట్లో పోయినావు అనుకోకు. 4 పడితే అయిపో. వేస్తున్నా. 2 సాయి నేను అనుకోకుండా నేను ఇదే పట్టుకుంటా. రెడీ ఆ, వేసేస్తున్నా. వెయ్యి. నువ్వు ఒక్కనే ఉన్నావు, తొందరగా వెయ్యిరా, మొక్కుడే ఎక్కువ అవుతుంది నీది. ఓకే ఆ. ఆ. పృథ్విక. రింకు ఇక ఆయనతో ఒకటి నొక్కించుకొని మంచిగా ఉరుకు అల్ల వెనకాల. నువ్వు ఎంత దొరికినా నాకేం కాదు, గడలే ఉన్నా. అంటే నెక్స్ట్ పోతావు కదా గడల నుంచి. 6 పడ్డాయి కానీ ఒకటే నొక్కింది ఇక. మళ్ళొకసారి ఇక అయ్యి 2 2 1 2. వడాలి 6 వడాలి 6 వడాలి. ఓ 2 పడ్డది. పడ్డది. రింకు పెట్టు మీరు. విష్ణు పెడుతున్నా నేనే ఆగు. 1 2 2 3 ఇందా నేను వేసుకుంటా. 2 3 అరే నాకు 3 పడతా నువ్వు కథమే. నాకు 2 పడితే నువ్వు కథమే విష్ణు. పెళ్ళి అయితే చూద్దాం అయ్యి. ఇద్దరు ఉన్నారు విష్ణు కోసం ఇద్దరు చూస్తారు ఎవరి పాట. సాయి నీకు 6 పడ్డది అష్ట అన్నట్టు. ఆ 2 ఎక్కిస్తా ఎక్కి తొందరగా. లేచిపోవాలి ఇప్పుడు. 3 4 ఇప్పుడు 2 అవకాశాలు ఉన్నాయి విష్ణు సాయికి. ఫస్ట్ సాయికే సమ్ముడు మందం. 1 2 3 కథం. అయ్యో మర్చిపోయినా నేను. తింటున్నా అది తిన్నాకనే తిప్పు. నేను మిరపకాయ మరి కారం ఉన్నదో తీయ ఉన్నదో చూడాలి. ఫస్ట్ సాయికే. అయ్యో మిరపకాయ.